హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక కాటూరి. టైటిల్ చూసారు కదా, అమ్మమ్మ కాలం నాటి ములక్కాయ వడియాల పులుసు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు అయితే చూడండి. ఉల్లిపాయ పేస్ట్, 2 మిర్చి, అలాగే వడియాలు, ములక్కాయ ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. కావాల్సిన పదార్థాలు అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ముందుగా చూపించిన వడియాలు వేసి ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. తిప్పుతూ ఉండాలి, లేకపోతే వడియాలు అనేవి మాడిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఆ ఆయిల్లో 2 మిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ గుజ్జు వేసేసుకుందాం. అది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసాక కలిపిన తర్వాత మునక్కాయ ముక్కలన్నిటిని వేసేసుకుందాం. 5 మినిట్స్ అలా కలుపుకుందాం. తగినంత ఉప్పు, అలాగే కర్రీకి సరిపడా కారం, అంటే ఒక స్పూన్ పట్టింది నాకు. ధనియాలు జీలకర్ర పౌడర్ వచ్చి 2 స్పూన్స్. ఒకసారి అన్నీ కలిపెడదాం. అన్నీ కలుపుకున్న తర్వాత నార్మల్గా వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలండి. ముక్కలు మునిగేలాగా వాటర్ పోసి మూత పెడదాం. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇక్కడ ముక్క ఉడికేంత వరకు ఉడకబెట్టాలి బాగా. ముక్క ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అదంతా అక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కర్రీ అయితే ఇలా అయింది. ఇప్పుడు లాస్ట్లీ వడియాలు అనేవి కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. ఒకసారి మూత పెడతాం. మూత పెట్టి 5 మినిట్స్ అట్లా ఉడకబెట్టుకుందాం. ములక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ముక్క అంతా ఉడికిందా, పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని కర్రీ అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ మజ్జిగ దోశ అండి. ఇది ఎట్లా ప్రిపేర్ చేసామంటే, మజ్జిగలో బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుని దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుని మామూలుగా దోశలాగా యాడ్ చేసేసుకోవడమే. ఆనియన్స్ అయితే వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మజ్జిగ దోశ అంటారు. ఇది మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి.